మనోవిజ్ఞాన శాస్త్రానికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు శాస్త్రం అంటున్నాం. ప్రాచీన కాలంలోని వారు తాము గుర్తించిన విషయాలను శాస్త్రీయ పద్ధతుల్లో పరిశీలించలేకపోయారు. కాబట్టి అవి నమ్మకాలుగానే మిగిలిపోయాయి. మానవునికి తనను తాను అర్థం చేసుకోవాలన్న జిజ్ఞాస ఎన్నో వందల సంవత్సరాలకు పూర్వమే కలిగింది. అనేక మంది మేధావులు పరిశోధనలు మనోవిజ్ఞాన శాస్త్రంపై ప్రభావం చూపించారు. వీరందరి గురించి తెలుసుకోవడం కష్టమే, కానీ వాళ్ళు ముఖ్యమైన వాళ్ళ పేర్లు మనం పదే పదే మననం చేసుకోవాలి. సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్, సెయింట్ అగస్టీ, రూసో, పెస్టాలజీ, ప్రొబెల్, మాంటిసోరీ, హెర్బర్ట్, జాన్ డూయి, సర్ ఫ్రాన్సిస్ గాల్టన్, విల్మెంట్ వూంట్, స్టాన్లీ హల్, విలియం జేమ్స్, ఆల్ఫ్రెడ్ బీనే, ఇవాన్ పావ్లోవ్, స్కిన్నర్, వీళ్ళందరూ కూడా మనోవిజ్ఞాన శాస్త్రానికి ఎంతో కృషి చేశారు. సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్, సెయింట్ ఆగస్టీన్, రూసో, పెస్టాలజీ, ప్రొబెల్, మాంటిసోరీ, హెర్బర్ట్, జాన్ డూయి, ఫ్రాన్సిస్ గాల్టన్, విల్మెంట్ వూంట్, స్టాన్లీ హల్, విలియం జేమ్స్, ఆల్ఫ్రెడ్ బీనే, ఇవాన్ పావ్లోవ్, బిఎఫ్ స్కిన్నర్. ఈ శాస్త్రవేత్తలు సైకాలజీని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. మరి మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, మనోవిజ్ఞాన శాస్త్రం అర్థం ఏమిటి? మనోవిజ్ఞాన శాస్త్ర అనుప్రయుక్త అప్లైడ్ శాఖల్లో ముఖ్యమైన శాఖ. మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క అనుప్రయుక్త అప్లైడ్ శాఖల్లో అతి ముఖ్యమైనది. ఇది విద్య, మనోవిజ్ఞాన శాస్త్రం కలయిక వల్ల ఏర్పడింది. ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది విద్య, మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఎడ్యుకేషన్ మరియు సైకాలజీ కలవటం వల్ల ఎడ్యుకేషనల్ సైకాలజీ ఏర్పడింది. మనోవిజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలను, పరిశీలన పద్ధతులను, ఉపగామాలను, అప్రోచెస్ను విద్యాలయాలకు అన్వయించి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రము. అంటే సైకాలజీలో ఉన్న సిద్ధాంతాలని, పరిశీలన పద్ధతులని, ఉపగామాలను మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లకి అన్వయించి అధ్యయనం చేసేదే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒకటి విద్యా మనోవిజ్ఞానము, మానవ ప్రవర్తన అధ్యయనం చేస్తుంది. మనోవిజ్ఞాన శాస్త్రం ఒక్కటిగా విద్యా మనోవిజ్ఞాన మానవ ప్రవర్తన అధ్యయనం చేస్తుంది. ప్రత్యేకించి విద్యా సంస్థల్లో చదివే పిల్లల పెరుగుదల, గ్రోత్, వికాసం, డెవలప్మెంట్, అభ్యసనం, లెర్నింగ్, సాంఘీకరణము, సోషలైజేషను మొదలైన అంశాల గురించి అధ్యయనం చేస్తుంది. మనోవిజ్ఞాన శాస్త్రం, ఎడ్యుకేషనల్ సైకాలజీ విద్యా సంస్థల్లో చదివే పిల్లల పెరుగుదల, వికాసం, డెవలప్మెంట్, లెర్నింగ్, అభ్యసనము, సోషలైజేషను అంశాలను గురించి అధ్యయనం చేస్తుంది. ఇది విద్యా ఉద్దేశాలను, లక్ష్యాలను, గమ్యాలను వివరించదు. సైకాలజీ ఎప్పుడు కూడా ఉద్దేశాలని, లక్ష్యాలని, గమ్యాలని వివరించదు. కేవలంగా అవి ఎలాగ సాధించాలనే ఒక పద్ధతిని మాత్రమే సైకాలజీ చెబుతుంది. ఉద్దేశాలు, లక్ష్యాలు, గమ్యాలు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధం లేదు. పాఠశాలలో ఏం బోధించాలనేది సైకాలజీ నిర్ణయించదు. అయితే ఆ బోధించవలసిన లక్ష్యాన్ని సాధించడానికి ఎటువంటి కృత్యాలు ఎంపిక చేసుకోవాలనేది వివరిస్తుంది. అంటే టాస్క్ పిల్లలకి ఏ విధంగా బోధించాలనేది సైకాలజీ చెప్తుంది, కానీ ఏం బోధించాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఏం బోధించాలంటే ఉద్దేశాలు, లక్ష్యాలు, గమ్యాలు ఏది నిర్ణయిస్తుంది? ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వాటిని ఏ విధంగా వాళ్ళలో ప్రవర్తన మార్పు తీసుకురావాలనేది సైకాలజీ నిర్ణయిస్తుంది. అనేక రకాల ప్రయోగ పద్ధతులను, పరిశీలన పద్ధతులను సూచించడం జరుగుతుంది. విద్యార్థుల్లో సంపూర్ణ మూర్తిమత్వాన్ని పెంపొందించడానికి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థుల్లో సంపూర్ణ మూర్తిమత్వం, పర్ఫెక్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం చాలా అవసరం ఉంది.
పాఠ్య ప్రణాళిక తయారీలో, పాఠ్య పుస్తకాల రచనలో, పాఠ్యాంశాలను క్లాస్ రూముల్లో బోధించడంలో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అవసరము. పాఠ్య ప్రణాళిక తయారీలో అంటే చిన్న వయసులో ఎటువంటి పాఠాలు చెప్పాలి, వయసు పెరుగుతున్న కొద్దీ ఎటువంటి పాఠాలు ఇవ్వాలి అనేది సైకాలజీ బేసిక్గానే మనం పాఠ్య ప్రణాళిక తయారు చేయాలి. పాఠ్య పుస్తకాల రచన, పుస్తకాల్లో ఏ పాఠాలు పెట్టాలనేది కూడా సైకలాజికల్ బేసిక్గా చూసుకోవాలి. అంటే ఏ పాఠం పెట్టాలనేది నిర్ణయించేది గవర్నమెంటు, ఆ పాఠం ఆ వయసుకు అనుకూలమా కాదా నిర్ణయించేది సైకాలజీ. పాఠ్యాంశాలను క్లాస్ రూపంలో బోధించడంలో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అవసరం తప్పనిసరి. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ సాధించవలసిన గమ్యాలను సూచిస్తే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ సాధించవలసిన గమ్యాలను సూచిస్తే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఎడ్యుకేషన్ సైకాలజీ ఆ గమ్యాలను సాధించడానికి మార్గాలు సూచిస్తుంది. ఇంతెందుకు మనోవిజ్ఞాన శాస్త్రం పరిజ్ఞానం లేని విద్యారంగ స్థితిగతులు నేడు ఊహించలేము. అంటే మనోవిజ్ఞాన శాస్త్రంతో విద్యారంగం పూర్తిగా మిళితమై ఉంది. కానీ మనోవిజ్ఞాన శాస్త్రం అనేది నిర్ణయక అంశం కాదు. ఇది గమ్యాలని, ఉద్దేశాలను, లక్ష్యాలని నిర్ణయించదు. కానీ అవి సాధించే పద్ధతిని మాత్రం ఏ విధంగా సాధించాలనేది మార్గదర్శిగా ఖచ్చితమైన తోడుగా భాగంగా ఉంటుంది.